మహిళా కార్మికులుగా మీ సమస్యలు ఉంది మున్సిపాలిటీ తరఫున? మా సమస్యలా సార్, మాకు జీతం పెంచాలి, సరిపోలేదు, నిత్యావసర ధరలు పెరిగిపోయినాయి, మాకు జీతాలు సరిపోవట్లేదు, మాకు జీతాలు పెంచాలి అని మేమే కోరుతున్నాము. జీతాలు పెంచాలి, మా పిల్లలకు చాలా ఇబ్బంది ఉంది, చాలా జీతాలతోటి బతకలేకపోతున్నాం, అందుకనే మేము కోరుతున్నాం. అంటే ఇంకా మీకు పని చేసేటప్పుడు ఎలాంటి సమస్యలు ఉన్నాయి? ప్రభుత్వం నుంచి జీతాలు అనేది ఇప్పుడు పెంచలేని పరిస్థితి కనపడుతుంది. అంటే పెంచలేదు కాబట్టి మీరు ఇక్కడ ధర్నా చేస్తున్నారు. మరి ఇంకేం సమస్యలు ఉన్నాయి ప్రజల తరపు నుంచి? ప్రజల తరపున నుంచి వెళ్ళి మరి ప్రజలు మమ్మల్ని ఇంత కష్టపడుతున్నారని మమ్మల్ని ఎవరు గుర్తించారు, దగ్గరికి రానియారు, ఇట్లా మూసుకొని వెళ్తారు సార్ ప్రజలు. అయినా మేము కష్టపడుతున్నాం, అవి చేస్తున్నాం, కానీ మేము కూడా ఏమనం, మా చేసే పనే ఇది. వాళ్ళు ఎలాగనైనా వెళ్ళని అని మేము పట్టించుకోము. వాటర్ అడిగినా ఇయ్యరు, వాటర్ మా పట్టి నీళ్ళు తేలేదు, మా ఇంట్లో వేరే నీళ్ళు ఉన్నాయి, అవి ఇవి నల్ల నీళ్ళు ఉన్నాయి అని చెప్తారు. అయినా మేము పట్టించుకోము. మా కష్టం ఏం చేస్తున్నాం, మేము కష్టపడుతున్నాం కాబట్టి మమ్మల్ని గుర్తించమని కోరుతున్నాం అంతే. ఒకవేళ అనాథ శవాలు ఆడున్నా మేము బీజింగ్ చల్లి ఆ శవ ఎవరు తీయలేని పరిస్థితి ఉన్నా మేము అబ్బాయిలు అందరు కలిసిపోయి బీజింగ్ చల్లి మేమే తీస్తాం ఆ శవాలను కూడా. అట్లా కూడా మా మీద కనకరిస్తలేరు. అందుకనే జీతాలు పెంచాలి, పర్మనెంట్ చేయాలని మేము కోరుతున్నాం. ఈ ధర్నాలో భాగంగా వరంగల్ జిల్లా కాజీపేట నుంచి అయితే మన దగ్గరికి వచ్చారు. అమ్మ, మీ ప్రభుత్వం ఇస్తా అన్న హామీలు ఎందుకు నెరవేర్చలేకపోతుంది? మేము ఇన్ని రోజులు మా కేసీఆర్ ఇస్తాడని 2 సార్లు గెలిచిండు, 10 సంవత్సరాలు ఒక్క రూపాయి కూడా పెంచలేదు. మాకు ఇప్పుడు మేము రేవంత్ రెడ్డిని కోరుకొని మేము గెలిపించినందుకు మాకు పర్మనెంట్ చేయాలి, మాకు జీతాలు పెంచాలి, మాకు అన్ని విధాలే చీరలు సబ్బులు అన్ని విధాల గ్లౌజులు అన్ని ఇవ్వాలని అన్ని చేయాలని మేము ఆయనను కోరుతున్నాము. జీతం తక్కువ అవుతుంది, పిల్లల ఇల్లు కిరాయి అవన్నీ కట్టుకోలేకపోతున్నాము. చదువుల్లో 26,000 జీతం మాకు ఇవ్వాలి, పర్మనెంట్ చేయాలని మేము కోరుకున్నాము. మేమా 18 సంవత్సరాలు అవుతుంది ఇప్పుడు చేయబట్టి. 18 సంవత్సరాల నుంచి కూడా ఇంతవరకు మీకు ఎటువంటి ఏమి ఇవ్వలేదు. ఇప్పుడు రేవంత్ రెడ్డి మాకు ఇస్తాడని నమ్మకము, మేము గెలిపించినందుకు మాకు అన్ని విధాల సాయం చేయమని కోరుకుంటున్నాం. మేము అంటే మీ సమస్యల మీద అసెంబ్లీలో కూడా మాట్లాడిన పరిస్థితి కనపడుతుంది. అయితే మాకు ఇప్పుడు 25 సంవత్సరాలు 25 అవుతుంది, కూలి కూడా చేసినాం మేము. అప్పుడు జీతాలు తక్కువ ఉన్నా కూడా ఓర్చుకొని చేసుకున్నాము. ఇప్పుడు మాకు జీతాలు పెంచాలి, కలిత వేతన కల్పించాలి, 26,000 చేయాలి. మా పిల్లల చదువులకు అందుతలేవు సారు. మమ్మల్ని మన్నించి మా పనులు మాకు సహకరించులు మా గవర్నమెంట్ చేయండి, మేము బతుకుతాం. మేము మా పిల్లలు పొద్దున లేచి మేము చాలా కష్టపడుతున్నాం, అయింది కానీ ఎత్తిపోతున్నాం సారు. మాది హనుమకొండ కాజీపేట దగ్గర, వరంగల్, హనుమకొండ జిల్లా వరంగల్ దగ్గర. వరంగల్లో ఇంకెలాంటి సమస్యలు మీకు? సరైన అంటే గ్లౌజులు కానీ అవి ఇదివరకు ఇవ్వలేదు సార్, ఒక్కసారి ఇచ్చిలుగా మళ్ళీ ఇస్తలేరు. అవి ఎక్కడ పోతానో తెలుస్తలేదు మాకు. గవర్నమెంట్ నుంచి నిధులు వస్తాయి కదా మీకు సంబంధించి, ఏమి ఇవ్వట్లేదు మీకు? అవి ఇంకా ఇవ్వలేదు, ఎప్పుడో ఒకసారి ఇచ్చిండుగా, ఇప్పుడు ఇవ్వలే. ఇంకా కాటన్ చీరలు ఇస్తాం సార్, మేము ఎండలా కష్టపడుతున్నాం. ఏదో జాబ్ చీరలు ఇస్తే మాకు ఎట్లా, మాకు ఎండ చలి అన్ని విధాలా మాకు కాటన్ చీరలు మంచిగా. అప్పుడు అదైతే చాలా మంది మేము ఆర్థికంగా ఉన్నాం సార్, మాకు సాయం చేయాలి రేవంత్ రెడ్డి గారు. ఎలాంటి సమస్యలు ఉన్నాయి మీకు? అవే సమస్యలు మాకు, అవే ఇంకా జీతాలు చక్కగా పెంచలేక 26,000 కావాలి మాకు వేతనం. అది సబ్బులు, అది నూనె, చెప్పులు అలాంటి కిట్స్ వస్తాయి అన్నారు, ఇంకా రాలేదు. ఏమి సమస్యలు సరిగా రేవంత్ రెడ్డి వచ్చిన కాంచి ఏం తీర్చడం లేదు. ఆయన ఇంత మంచిగా మేము కావాలని గెలిపించుకున్నందుకు మాకు అన్ని రకాలుగా చూసుకోవాలి కదా. పర్మనెంట్ చేస్తాడు, పర్మనెంట్ చేయలేదు. పర్మనెంట్ కూడా చేయాలి. పొద్దుగాల 4 గంటలకు లేచి మా పిల్లలను చదువుకునేటోళ్ళని అందరినీ వదిలేసి మేము వచ్చి ఎంత కష్టపడి ఎంత మురికి కాలువలు ఊడ్చడం అవన్నీ చేసి చేస్తున్నాం. అయినా రేవంత్ రెడ్డి గారికి మా మీద ఏం దయ కలుగుతలేదు. శ్రమ చేసుకునే వాళ్ళకి అండగా ఉండాల్సిన ప్రభుత్వం కార్మికుల శ్రమను దోచుకుంటున్నారనే కదా మాట్లాడేది. వాళ్ళను మేము గెలిపించుకున్నందుకు మమ్మల్ని కూడా చూసి మాకు 26,000 వేతనం చేసి తర్వాత మమ్మల్ని పర్మనెంట్ చేయాలి. అదే మేము కోరుకునేది.